నీట్ పేపర్ లీక్ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ కేసులో సిబిఐ దూకుడును పెంచింది. లీక్ వెనుక ఒక బ్యూటీషియన్ హస్తం ఉందని గుర్తించారు. 46 ఏళ్ల మనీషా వాగ్మేరే కూడా దీనికి కారణమని సిబిఐ విచారణలో బయటపడింది. ఆమెను ఇప్పటికే అరెస్టు చేశారు. ప్రస్తుతం దర్యాప్తు కోసం సిబిఐ కస్టడీలోకి ఉంది. ఆమె అరెస్ట్ అయిన రోజే కెమిస్ట్రీ ప్రొఫెసర్ పివి కులకర్ణిని అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత రోజు బోటనీ ప్రొఫెసర్ మనీషా గురునాథ్ మందేరాను అరెస్టు చేశారు. నీటి ప్రశ్నాపత్రం తయారీ ప్యానెల్లో సభ్యురాలైన మనీషా గురునాథ్ మందేరాకు బోటనీ, జువాలజీ పేపర్ల యాక్సెస్ ఉందని కోర్టుకు సిబిఐ వెల్లడించింది. ఈ లీకేజీ కుట్రలో వాగ్మేరే పాత్ర కీలకమని దర్యాప్తు వర్గాలు వెల్లడించాయి. ప్రశ్నాపత్రం తయారీలో మనీషా గురునాథ్ ప్రమేయం ఉందని తెలుసుకుని ఆమెతో కలిసి ఓ పథకం పనిందని పేర్కొన్నాయి. తమ ప్లాన్లోకి కులకర్ణిని చేర్చుకుని పేపర్ కొనేందుకు సరైన విద్యార్థుల కోసం బ్యూటీషియన్ వెతికింది. ఇందులో భాగంగానే ఆమె కొందరు విద్యార్థులను గుర్తించి వారితో 10 లక్షలకు డీల్ మాట్లాడుకున్నట్లుగా వెల్లడించాయి. అలాగే తన ప్లాన్ ను స్నేహితుడు ధనుంజయ్ లోంఖడేను పంచుకుందని సిబిఐ వర్గాలు వెల్లడించాయి. ధనుంజయ్ నాసిక్ లో కౌన్సిలింగ్ బిజినెస్ నడుపుతున్న శుభం ఖైర్నాను సంప్రదించాడు. ఈ వ్యవహారంలో తొలుత శుభం అరెస్ట్ అయ్యాడు. పరీక్ష రద్దయిన కొన్ని గంటల్లోనే అధికారులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. వాగ్మేరే నుండి నీట్ పేపర్లు ధనుంజయ్కు, అక్కడి నుండి శుభంకు వెళ్లినట్లుగా తెలుస్తోంది. గురుగ్రామ్, జైపూర్లోని ఏజెంట్లకు అతడు పీడీఎఫ్లు పంపాడని ప్రాథమికంగా వెలుగులోకి వచ్చింది. నీట్ పేపర్ లీక్ వ్యవహారంలో మరొక అరెస్టు చోటు చేసుకుంది. మహారాష్ట్రలోని లాథూర్లో రేణుకై కెమిస్ట్రీ క్లాసెస్ ఫౌండర్ శివరాజ్ రఘునాథ్ను సిబిఐ అధికారులు అరెస్టు చేశారు. ప్రశ్నాపత్రం లీకేజీ దాన్ని ఇతరులకు చేరవేసిన గ్యాంగ్ లో శివరాజ్ సభ్యుడని దర్యాప్తులో భాగంగా గుర్తించారు. ఈ క్రమంలో జరిపిన సోదాల్లో భాగంగా అతడి ఫోన్లో లీక్ అయిన ప్రశ్నాపత్రం కనిపించినట్టుగా తెలుస్తోంది. దాంతో అతడిని అరెస్టు చేశారు.